పొక్కులు, దద్దురులు, వడగండ్లు కూడా దేవుడు రప్పించాడు. ప్రియులారా, ఇవాళ ఆయన సెలవిచ్చే మాట ఏమిటంటే, ఈ 10వ అధ్యాయములో మరికొన్ని తెగుళ్ళు ఈ అధ్యాయములో దేవుడు వారిపైకి రప్పిస్తున్నాడు. అందులో మొదటిది మిడుతలు. మిడుతలను గురించి దాదాపు అందరూ ఎరిగినటువంటి సంగతే. మిడతల్లో ఎన్ని రకాల మిడుతలు ఉన్నాయో లేవియ కాండంలో వ్రాయబడి ఉంటుంది. లేవియ కాండాన్ని చదివితే ఎన్ని రకాల చేపలున్నాయి, ఎన్ని రకాల జంతువులున్నాయి, వాటిల్లో ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అనేవి దేవుడు వ్రాసాడు. ప్రియులారా, వాటిల్లో మిడత కూడా ఒకటి. ఈ మిడుతను బైబిల్ ప్రకారంగా మానవుడు తినొచ్చు. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు ఆయన మిడుతలు తిన్నట్టుగా మనందరం మెరుగుదాం. సో అది తినదగినదే. కానీ అందులో రకరకాలైనటువంటి మిడుతలు ఉన్నవి. అందులో కొన్ని తినొచ్చు మనం, అంటే ఇప్పుడు తినం కానీ తినొచ్చు. సో మిడుతలు వాటి యొక్క నైజం ఏమిటంటే అవి తినేస్తూ ఉంటాయి. ఆకులను తింటూ ఉంటాయి మిడతలు, అందుకే ఆకు మిడత అంటారు. ప్రియులారా, పంటలను తినేస్తూ ఉంటాయి, చేలను తినేస్తూ ఉంటాయి. మరి పాటలో మనం ఒక మాట ఏం వింటూ ఉంటామంటే, మిడుతల దండు చలారేగి ఆ మిగిలిన వాటిని మృంగినను. ఈ మిడతలు వడగండ్లు పాడు చేయగా మిగిలినటువంటి మొక్కలు, వడగండ్లు వచ్చి పంటల మీద పడ్డాయి, చెట్ల మీద పడ్డాయి, అవన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఇప్పుడు టమాటా మొక్కల మీద పడింది, వడగండ్లు పడితే ఆ మొక్క నిలవదు, ఆ కాయలు నిలవవు. మరి నెక్స్ట్ మరలా చిగురించకుండానట ఇవాళ మిడతలు వచ్చి మిగిలిన వాటిని తినేసాయట. ఇలా ప్రతి పంట, అంటే ఈ మిడుతలు రావడం ద్వారా జరగాల్సిన నష్టం ఏంటంటే, రాబోయే కొన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశము కరువుతో ఉండాలి. ఐగుప్తు దేశము ఆహారము కొరకు అల్లల్లాడిపోవాలి. మీరు నా దేవుని పిల్లలను బాధ పెట్టారు, మీరు నా దేవుని పిల్లలను శ్రమ పెట్టారు, వారికి సరైన ఆహారాలు లేకుండా ఇబ్బంది పెట్టారు, మీరు అవన్నీ లేకుండా చేస్తాను మీకు. ఇది చాలామందికి అర్థం కాదు. మిడతల్ని ఎందుకు పంపాలి దేవుడు? ముందు చూపుతో చేస్తాడు. దేవుడు ఏం చేసినా ముందు చూపుతో చేస్తాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు దేశాన్ని విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ వారి ఆనవాళ్ళు అలానే ఉంటాయి. అలాగే భూమి మీద నుండి క్రైస్తవ సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం పరలోకం వెళ్ళిపోతుంది, కానీ ఆ మిగిలిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే జపం చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఆ పాస్టర్లు ఉన్నప్పుడు, ఆ భక్తులు ఉన్నప్పుడు, ఆ మంచోళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే రేపు ఇంకా దరిద్రంగా తయారవుద్ది అన్నమాట. దేవుని బిడ్డ, దానిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క ప్రభావము ఆ దేశంలో నిత్యం వాళ్ళు చెప్పుకోవాలన్నమాట. ఆ గుర్తుగా దేవుడు దాన్ని ఉంచుతూ ఉన్నాడు. ప్రియులారా, రెండవ అద్భుతము చీకటి. మరి ఎవడూ చూడలేనంతగా చీకటి ఆ దేశమును ఆవరించుకొనును. మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మరల వస్తాను, 21వ వచనం దగ్గరికి వెళ్ళి అప్పుడు వస్తాను మరలా. ఆకాశము వైపు వావ్, కర్ర చాపమన్నాడా, చెయ్యి చాపమన్నాడా? చెయ్యి చాపు. ఆకాశము వైపు నీ చెయ్యి చాపు. నీ చెయ్యి ఎంత శక్తి కలిగినటువంటి చెయ్యి!
నీ చేతిలో ఎంత పవర్ పెట్టాను నేను, నీ చేతిలో ఎంత మహిమను పెట్టాను నేను, ఇరాతో పని లేదు నాకు. మరి ఆ సూర్యుణ్ణి మూసేయడానికి ఆయన ఎవరో చక్రం పెట్టాడంట. మోసే చక్రాలు ఏం పెట్టలా, మోసే చెయ్యి మాత్రము పెట్టి చీకటిని రప్పించాడు. అంటే గొర్రెలను కాచినటువంటి చెయ్యి, మందలను నడిపించినటువంటి చెయ్యి, ఒకవేళ ఒక ఐగుప్తుని హత్య చేసినటువంటి చెయ్యి దేవుడు వాడుకోవాలి అని అనుకుంటే, అమ్మా అవన్నీ దేవుడు చూడలా. ఇప్పుడు మాత్రం నీ చేతులు నేను శక్తివంతమైనటువంటి చేతులుగా నేను చేశాను, నీ చేతికి ఎనలేని పవర్ నేను ఇచ్చాను. కాబట్టి మోషేను క్రమక్రమంగా దేవుడు హైలైట్ చేశాడనమాట. ఒక మనిషిని దేవుడు అలా అలా పైకి లేపుతూ ఉన్నప్పుడు ఎవరు అడ్డగించలేరు, ఎవరు ఆపలేరు. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి 3 దినములు ఆ గాఢాంధకారమైనటువంటి చీకటి ఆ దేశమును కమ్ముకొనును. వెరీ గుడ్. చీకటి ఆవరించును. అయితే మరి గత కొన్ని దినాలుగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో జరిగిన అద్భుతాలన్నీ కూడా, తెగుళ్ళన్నీ కూడా రేపు 7 ఏండ్ల శ్రమకాలంలో తిరిగి దేవుడు జరిగించబోతున్నాడు అనే సత్యాలు మనం చెప్పుకుంటున్నాం. దేవుని బిడ్డ, ప్రతి అద్భుతము ప్రకటన గ్రంథంలో ఉంది. గత రాత్రి అద్భుతాన్ని కూడా 16వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం. మనుషులు మిక్కిలి బాధాకరమైనటువంటి తెగుళ్ళతో బాధింపబడతారు అనే సంగతి మనం చదువుకున్నాం. ఇవాళ మిడుతలు, ఇది చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇది ఒక రకంగా నేను అనుకుంటాను, ఇది ఒక బైబిల్ కాలేజీలోనో బాగా బైబిల్ జ్ఞానం విపరీతంగా ఉన్నటువంటి మనుషులకు చెప్పాల్సిన కొన్ని మాటలు ఈ అద్భుతంలో ఉన్నాయన్నమాట. అవి మీకు ఎంతవరకు అర్థమవుద్దో నాకు తెలియదు, మీరెంత గ్రహిస్తారో నాకు తెలియదు. దేవుని బిడ్డ, రోజు పలావ్ పెడితే ఆ పలావ్ యొక్క గొప్పతనం తినేవాడికి తెలియదు. రోజు పెడితే మధ్య మధ్యలో చారన్నం, గంజన్నం లాంటివి పెడితే అప్పుడు పలావ్ యొక్క ప్రభావం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మిడుతలు, దాని గురించి మనం నిర్గమాకాండం 10వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. ఏమంటున్నాడు? మరి మిడతలను రాజేయుదును అని అన్నాడు. 12వ వచనం, మిడుతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద, ఇక చెయ్యే, ఇక కర్ర గిర్ర వెళ్ళిపోయింది. ఓకే, ఎప్పుడు ఒకే పద్ధతిలో దేవుడు చేయడు. నేను రాత్రి కూడా మీకు ఆ మాటలు చాలా గట్టిగా చెప్పాను. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు అద్భుతాలు చేయడు, నీ ఊహకు అందనట్టుగా లేవు. ఆయనేమో చీచాపయ్యా అంటాడు, ఈయనేమో కర్ర అలవాటైపోయింది కదా. ఇక్కడ అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ఐగుప్తీయులను ఇబ్బంది పెట్టడం దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు కానిచ్చేశాడు అలాగా. 4 కురుక్కునే మోసే, ఆయన మనల్ని చెయ్యి కదా పెట్టమన్నాడు, మనం పొరపాటున కర్ర కూడా ఎత్తాం, నెక్స్ట్ టైము మళ్ళీ చెయ్యి ఎత్తాడు. దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాల. దేవుని బిడ్డ, అద్భుతము జరిగింది. మిడతలు ఎలా వచ్చాయట? విస్తారముగా. అమ్మా, మరి ఉదయం ముందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిడతలు ఎలాంటివట? బాధాకరమైనవి. మీరు మిడతను ఎప్పుడైనా చూసారా? మిడతను ఎప్పుడన్నా పట్టుకున్నారా? పోనీ దగ్గర నుండి చూసారా? మిడత ఎవరినన్నా
కుట్టిందా, చంపేసిందా, ఇది ఏమన్నా తేల, ఇది ఏమన్నా పామ, ఇది ఏమన్నా విషం ఉందా ఇందులో? మరి ఉంటే యోహాను గారు తేనెలో మిడతలను అలా ముంచుకొని నమిలేసేవాడు. మిడతలు బాధ పెట్టడం ఏంటండి? మిడతలు ఎటువంటి మిడతలట ఇవి? మిక్కిలి బాధాకరమైనవి. అబ్బా, చాలా బాధ పెట్టేస్తాయి. దేవుని బిడ్డ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ముందే చెప్పాడు, మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు నేను మీ మీదికి రప్పించబోతూ ఉన్నాను. బాధ లేనివి కాదు, బాధ కలిగేవి. అంటే డోస్ పెంచాడనమాట. కప్పలు వచ్చినప్పుడు అంత బాధ లేదు, రక్తం వచ్చినప్పుడు అంత బాధ లేదు, పేలు వచ్చినప్పుడు అంత బాధ లేదు, కానీ ఏగులు వచ్చినప్పుడు అంత బాధ లేదు. కానీ మిడతలు వస్తే మాత్రం చాలా బాధ కలుగుద్ది మీకు. ఎందుకు దేవుడు మిడతల్ని ఎంచుకున్నాడు? ఈ వాక్యం చెప్పాలంటే టైం ఎలాగో సరిపోదు, కానీ అందుకే ముందు వాక్యం మొదలు పెట్టాను. నేను నేరుగా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములోకి వెళ్ళిపోవాలి మనం. ఎన్నో అధ్యాయము? ఒక నిమిషం. 9వ అధ్యాయం. నిర్గమాలో 10వ అధ్యాయము, ప్రకటనలో 9వ అధ్యాయం. ఈ రెండు ఒకటే. దేవుని బిడ్డ, 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో అక్కడ రాసి ఉంటుంది. మీరు గుళ్ళో సీరియస్గా బైబిల్లో చదవకండి, చాలా తప్పది. సో వాక్యం వినేటప్పుడు వాక్యమే వినాల. అగాధము తెరవగా పెద్ద కొలిమి నుండి, అది పొగ కాదు, కొలిమిలో నుండి పొగ ఎలా అయితే ఎలుగుస్తుందో, బాగా పొగొచ్చేటప్పుడు ఆ నల్లని రూపము ఎలాగో కనబడుతుందో అలాగున అగాధములో నుండి మిడతలు బయటకు వచ్చాయి. ఏమొచ్చాయి? మిడతలు బయటకు వచ్చాయి. దేవుని బిడ్డ, నువ్వు కానీ ఒక అన్యుడుకో, రాకడకు సిద్ధపడిన వాడుకో, అరే 7 ఏండ్ల శ్రమ కాలంలో కొన్ని భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి. అప్పుడు వాడు ఎక్కడుంది అన్నాడు అనుకో, ప్రకటన గ్రంథంలో ఉంది చదువు అన్నావు అనుకో, వాడు చదివి ఓసి మిడతల, అది భయంకరమైన శ్రమ. ఇప్పుడు ఏమొస్తాయని రాస్తుంది ఇందులో? చెప్పు, ఏమొస్తాయని ఉంది? నోరులు పగలవేమ్మా. మిడతలు చదవండి చదవండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. ఒక్క నిమిషం, ఏమొచ్చాయి బయటికి? మిడతలు. ఏమేమి శ్రమలు వస్తాయి అంటే చదువుకోరా అన్నావు అనుకో, ఆడు చదువుతాడు. ఏమొస్తాయి? మిడతలు వస్తాయి. మిడతలు అంట అయ్యేం చేస్తాయి మనల్ని. సో ఒకవేళ నిన్నే అడిగాడు అనుకో, ఆ మిడతలే కదా, ఎలాగోలో భరించేస్తాం. ఇప్పుడు నీకు అర్థం అవ్వాలా? దేవుని బిడ్డ, ఇవి తేళ్ళు కాదమ్మా, తేళ్ళు వంటి అని అంటే దానిలాగా అని అర్థం. అది తేలు కాదు, అది తేలు కాదు. ఓకే, నేను చెప్తా. ఇది చాలా పెద్ద 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 మ్యాటర్, ఇది పెద్ద పాఠము. ప్రియులరా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముద్ర లేని మనుష్యులకే తప్ప ఎవ్వరికి మీరు హాని చేయవద్దు. అక్కడ మిడతలు ఐగుప్తీయులకే తప్ప ఇశ్రాయేలులకు ఏ హాని చేయకూడదు. ఇశ్రాయేలు యొక్క దొడ్లో కొత్తిమీర పెంచుకుంటున్నారు, దానికి మీరు హాని చేయకూడదు. ఇశ్రాయేలీల పెరట్లో కరివేపాకు మొక్క ఉంది, దానికి హాని చేయకూడదు. ఇశ్రాయేలు కుటుంబాలకు కలిగి ఉన్నటువంటి ఏ చెట్టును కూడా మీరు నాశనము చేయకూడదు. అంటే మిడతలు కూడా దేవుని మాట వింటాయి. మాట విందెవడు? మనమే. మిడతలు ఎక్కువ, మనం ఎక్కువ. నువ్వు టాప్ అనుకుంటావు, అన్నిట్లో కింగ్ అనుకుంటావు, కానీ ఈ జంతువులు ఉన్నాయే, ఈ పక్షులు ఉన్నాయే, అవి
ఈ చెట్టు మీదకి వెళ్ళమ్మా, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళకమ్మా అంటే అది అలాగే చేస్తుంది, అది అలాగే మాట వింటది. దేవుని బిడ్డ, ఇక్కడ జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని ముందు చదువుదాం. ముందు చదివితే కొంత అవగాహన అర్థమవుతుందన్నమాట. ఇది కుట్టినప్పుడు 5 నెలల వరకు బాధ కలుగుతుంది. మిడత కుడుతుందా అంటే దానికి కుట్టేందుకు ఒక కొండెము లాంటిది ఏర్పాటు చేయబడింది. ఇది మిడత అని ముందుగా అనుకుంటున్నాం, కానీ దాని రూపం ఏంటో నేను చెప్తాను. ఇక 7వ వచనం దగ్గరకు మనం వస్తే, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి. ఇప్పుడు మిడతలా గుర్రాలా? బైబిల్ ఏం చెబుతుంది? ఈ మిడతలు వేటిలాగా ఉన్నాయట? రాత్రి గుర్రాల గురించి చెప్పాను నేను. ఇంకా అంతకు మించి గుర్రాల గురించి చెప్పుకోలేం. దేవుని బిడ్డ, చూడ్డానికి మిడతలే కానీ గుర్రములవలే. అంటే గుర్రము, మనం రాత్రి పాఠం విన్నప్పుడు గుర్రము దేనికి ప్రసిద్ధి? బలము, పవర్, హార్స్ పవర్. సో అంటే ఈ మిడతలు గుర్రము వంటి బలాన్ని కలిగి ఉంటాయన్నమాట. చాలా ఆ పవర్ కలిగినటువంటి ఈ జీవులు అగాధములో నుండి బయటికి రాబోతా ఉన్నాయి. ఇంకా మనం చూద్దాం. బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటికి ఒక బంగారపు రంగులో ఉన్నటువంటి కిరీటముల వంటివి వాటి తలల మీద కిరీటములు. ఇంకా వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి. ముఖాలు అంటే మిడతలకి వర్ణన చూడండి. మానవ ముఖము అందులో కనబడుతూ ఉంది. ఇంకా స్త్రీల తల వెంట్రుకల వంటి, తల వెంట్రుకల్లాగా, వెంట్రుకలు ఆ జులపాల్లాగా దానికి ఉంది. వాటి పండ్లు సింహములు కోరల వలె ఉండెను. దేవుని బిడ్డ, ఇంకా చాలా ఆపేసే. ఇప్పుడు ఇది ఎవడికి అర్థం కాదు ఇది. కానీ ఆ జ్ఞానము కలిగినటువంటి బోధకులు కొంతమంది వాక్యాన్ని చదివి వదిలేస్తారు, కొంతమంది చెప్పి వదిలేస్తారు, కొంతమంది ఊహిస్తారు, కొంతమంది బొమ్మలు గీస్తారు. ఒక ఆర్టిస్ట్ను కూర్చోబెట్టి, అరే అబ్బాయి ఒక బొమ్మ వేయాలి, రూపం ఎలా ఉండాలి, గుర్రములాగా ఉండాలి, కిరీటాలు ఉండాలి, దానికి జుట్టులాగా ఉండాలి, దాని కన్నులు ఎలా ఉండాలి అని చెప్తే ఆడేస్తాడు కదా, ఒక బొమ్మ వేస్తాడు కదా. మీలో ఎవరైనా బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారా? బొమ్మలు వేసేవారు లేరు, భోజనం చేసేవారు. ఒకడికి పెళ్లి చూపులకని తీసుకెళ్లారంట. పెళ్లి కొడుకు గారిని కుర్చీలో కూర్చోబెడితే ఆ రోజుల్లో ఊరందరూ వచ్చి 100 ప్రశ్నలు ఏం అడగకుండా ఇచ్చేసేవారు కాదు. ఆ కూర్చోబెట్టి, అబ్బాయి గారు ఏం చేస్తూ ఉంటారేంటి, ఏమేమి వచ్చు అబ్బాయి గారికి అని అంటే, ఫుట్బాల్ ఆడతాడండి అన్నారట. మీ ఊర్లో గ్రౌండ్ ఉందా, టీం ఉందా అని ఒక ఆటగాడు అడిగితే, ఆ ఫుట్బాల్ కాదండి, ఫుడ్ని బాల్లాగా ఎగరేసి తింటాను నేను, ఈ ఫుట్బాల్ వచ్చి మనకి అన్నట. అయితే వెళ్ళిపోవచ్చు. దేవుని బిడ్డ, దేవుడు ఒక్కొక్కరికి తలాంతులు ఇస్తూ ఉంటాడు, టాలెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ తలాంతులు దేవుని యొక్క సేవా పరిచర్యల్లో ఉపయోగపడాలి, వాడబడాలి. చూడ్డానికి మిడతలు రాబోతూ ఉన్నాయి. మరి ఇన్ని రూపాలు చదివిన తరువాత నిజంగా ఇవి మిడతలేనా లేక మిడతల్లాంటివి ఏవైనానా అనేటువంటి ఒక అనుమానం నాలాంటి వాడికి వస్తుంది అనమాట. ఇది ముందుగా నేను చెప్తున్నాను, బైబిల్లో రాసి ఉంటే ఉంది, కానీ నేనేమంటానంటే అవి మిడతలు కాదు అంటే అనమాట. ఎవడైనా నాతో ఆర్గ్యుమెంట్కి రావచ్చు, ఎందుకంటే బైబిల్లో మిడతనంటే ఈడెవడరా కాదనడానికి, అంటే ఎంత ధైర్యం ఉండాలా మిడతలు కాదని నేను రుజువు చేయాలి కదా. దేవుని బిడ్డ, బైబిల్ని మీరు అర్థం చేసుకునేటప్పుడు
ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు పరిగణలోనికి తీసుకోవాలా. నేను మీకు ఇటీవల ఆదివారాల్లో పదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. పూర్వకాలమున ఉన్న ప్రవక్తలకు 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రవక్తలకు దేవుడు బయలుపరిచిన విషయాలు అర్థము కావు. ఎందుకు అర్థం కావు అని అంటే ప్రియులారా, మీ తాతకు ఈ సెల్ ఫోన్ చూపించి మీ తాత ఇప్పుడు బతికొచ్చాడు అనుకో సమాధిలో నుంచి, ఇది ఉంచుకోవయ్యా అంటే ఏంటిది అంటాడు. ఫోను అన్నాం అనుకో, వైర్లేయి నొక్కిదేది అని అడుగుతాడు. వారు ఈ వస్తువులు చూడలేదు, వారు ఈ వస్తువులు వాడలేదు కనుక దేవుడు దీన్ని ఒక ప్రవక్తకు చూపిస్తే దీన్ని ఏమని రాస్తాడు? ఏదో జోబుల్లో పెట్టుకునే ఆ మానవులకి అప్పుడు ఇక్కడ ఏదో జోబులు లాంటివి ఉన్నాయి, అందులో పెట్టుకుని ఒక చిన్న పెట్టెలు వంటివి చూసి తిని అని రాస్తాడు. అంతే కదా, కరెక్ట్. అది దేవుని బిడ్డ, మిడతల వంటి వాటిని దేవుడు చూపిస్తున్నాడు. అవి గుంపులుగా వస్తూ ఉన్నాయి, అగాధములుండి లేస్తూ ఉన్నాయి. అయితే అవేంటో ఈయనకి తెలియక మిడతలు అని రాశాడు. బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఇటువంటి విషయాలను ఇలానే రాశారు. ఒకసారి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 11వ వాక్యాన్ని అందరూ తెరిచి చూడండి, చదవండి ఒకళ్ళు. హోషేయ 11:11 చదవండి. వారు వణుకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు, గొవ్వలు ఎగురునట్లుగా. వారు వణుకుచు పక్షులు ఎగిరినట్టుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. గొవ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు. ఏ దేశంలో నుండి? అష్షూరు దేశం నుండి. ఒక్క నిమిషం. ఏమండి, ఎవరైనా ఎగురుతూ వస్తారా? నేను నిన్న కాక మొన్నే మీకు ఈ వాక్యం కొంత చెప్పాను. ఇప్పుడు మీకు రెక్కలిచ్చి ఎగిరెళ్ళిపోమ్మ ఇంటికంటే ఎంతమంది ఎగిరెళ్ళిపోతారు? ఎవరినో ఉదాహరణ కూడా చెప్పాను ఇక్కడ. అదే వాక్యం ఇందిరానగర్లో కూడా చెప్పాను నేను ఆ రోజు రాత్రి. మనుషులట ఎవరి వలె? గువ్వల వలె ఎగిరి వస్తారట. ఆయన ఆకాశంలో చూస్తుంటే ఎగిరి వెళ్ళిపోతున్నారు. అవి చూడ్డానికి ఏ రూపంలో ఉన్నాయి అంటే గువ్వలాగా ఉన్నమాట, గువ్వలు. దేవుని బిడ్డ, మరి దైవజనుడు గువ్వలను రాయకపోతే విమానాలు అని రాస్తాడా? రాయుడు. ఇవి విమానాలు. ఇవి నేను అనుకుంటాను, షార్ప్గా అర్థం చేసుకుంటాను బైబిల్. ఎందుకంటే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళి ముందు అందులో పాడేశాడు కనుక, దానిలో తిప్పుతూ ఉంటాడు కనుక నాకు షార్ప్గా ఆ భావనలోకి వచ్చేస్తుంది. మనుషులు ఈ రోజుల్లో ఎగిరి రారమ్మ, రెక్కలు ఇచ్చిన కానీ. ఎలా వస్తారు? విమానాల్లోనే వస్తారు. ఈ వాక్యము నెరవేరింది. ఇశ్రాయేలీలు తమకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత అన్ని దేశముల నుండి విమానములలో వచ్చారు. మా కొయిర్పల్లి ఎక్కడుంటే వారికి ఒక ఇశ్రాయేలు పాట నేర్పించాను. అనేక దేశాలు వారు ఇశ్రాయేలు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆ దేశం వారు అమ్మాయిలు అబ్బాయిలు వారు పాటలు పాడుతూ వాళ్ళని ఆహ్వానించారండి. పాటలు పాడుతూ మన దేశానికి వస్తున్నారా, తిరిగి వస్తున్నారా అని పాటలు పాడుతూ ఆహ్వానించారు. ఈ ప్రవచనము అప్పుడు నెరవేరింది. ఇది బైబిల్ అంటే. మరి 1000 సంవత్సరాల క్రితం విమానమే లేనప్పుడు విమానాల్లో వచ్చే మనుషుల్ని దేవుడు చూపిస్తే మరి గువ్వలను రాయక, పక్షులను రాయక ఇంకేం రాస్తాడు ఆయన? నువ్వైతే ఏం రాస్తావు? దేవుని బిడ్డ, ఇక్కడ మిడతల దగ్గరకు వద్దాం మనం. ఈ మిడతలు దేవుడు ఏమంటున్నాడు అని అంటే మిక్కిలి బాధాకరమైనవి. 14వ వచనంలో నిర్గమ 10:14లో ఏం చెప్పాడు? మిక్కిలి బాధాకరమైనవి.
ఇక రెండవ మాట ఏం చెప్తున్నాడు అంటే మునుపు లేవు, ఎప్పుడునూ ఉండలేదు, ఆ? ఎప్పుడునూ ఉండలేదు అట్టు. మరి ఎప్పుడూ ఉండవు అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాయి? ఉండవని ఆయనే రాశాడు కదా. ఇక ఉండవు ఇలాంటివి అన్నాడు కదా. మరి ఇలాంటి మిడతలు మరలా ప్రకటన గ్రంథంలో ఎలా కనబడుతున్నాయి? ఇది మామూలు ఒక గంటలో చెప్పేసే వాక్యం కాదు. ఇది చాలా పెద్ద స్టడీ దేవుని బిడ్డ. ఇది అందరికీ అర్థమవుద్దని కూడా నేను అనుకోనైనా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి మిడతలంటే మిడతలు కాదు. ఎందుకు కాదో మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు చదువుదాం. మనం కొన్ని మాటలు 8వ వచనం దగ్గర చూస్తే సింహపు కోరలు, సింహపు కోరలు వాటికి ఉండెను. 9వ వచనంలో ఇనుప మైమెరుపు, ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. ఏముందండి? ఇనుప మైమరువులు. దే హ్యావ్ బ్రెస్ట్ప్లేట్స్ లైక్ బ్రెస్ట్ప్లేట్స్ ఆఫ్ ఐరన్. ఒక ఇనుము ఉందంట వాటికి, ఆ బాడీని కవర్ చేయడానికి. అర్థమైందా? మొత్తం దాన్ని ఆ ఆకారాన్ని కవర్ చేసేటువంటి ఒక ఏం చెప్పాలి, ఒక హెల్మెట్ లాగా వాటికి దేవుడు ఒక ఇనుపది పెట్టాడంట. అంటే ఇనుముతో ఉన్న జీవి ఏముంటుంది? అది జీవి అయి ఉండదు, అది డెఫినెట్గా మెకానికల్ ఐటమ్ అయి ఉంటుంది అది. ఇంకా మనం చూద్దాం. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రౌతుల ధ్వని వలె ఉండెను. వాటి రెక్కల ధ్వని. దేవుని బిడ్డ, ఇది దినాలు గడిచే కొలది నాలాంటి ఒక బోధకుడికి అవగాహన పెరుగుద్ది. ఒకప్పుడు దీని గురించి నేను మీకు చెప్పినప్పుడు, కొంతమేర నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మేమందరం కూడా ఒక రూపాన్ని మనస్సుల్లో అనుకున్నాం. ఇది ఖచ్చితంగా దీన్ని బొమ్మ గీస్తే ఒక హెలికాప్టర్ రూపం వస్తుంది అని అనుకున్నాం మేమందరం కూడా. ఇప్పుడు దాన్ని కూడా నేను సరి చేసుకుంటున్నా. ఖచ్చితంగా ఇది డ్రోన్ అయి ఉంటుంది. ఎందుకంటే మొన్ననే ఇశ్రాయేలు దేశం మీద ఒకేసారి 1000 డ్రోన్లు విడిచిపెట్టాడు ఇరాన్ వాడు. ఇవి కింద రిమోట్ కంట్రోల్ ఓడబెట్టుకొని ఎన్నైనా గాల్లోకి పంపించామా, ఎన్నైనా 1,00,000 డ్రోన్లు విడిచిపెట్టవచ్చు. అవి చూడడానికి చిన్నగా ఉంటాయి, వాటికేమో చిన్న చిన్న చక్రాలు ఉంటాయి, అవి శబ్దం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు డ్రోన్ కానీ గుళ్ళో ఏదైనా ఫంక్షన్లో తీస్తున్నారనుకో, మయ్యమని సౌండ్ వస్తుందో రాదా? ఆ సౌండ్ చూసి విన్నాడు ఆయన విన్నాడు ఆల్రెడీ. నువ్వు ఇప్పుడు వింటున్నావు. నువ్వు 10 ఏళ్ల క్రితం డ్రోన్ అంటే నీకు తెలీదు, కానీ 2000 సంవత్సరాల క్రితం యోహాను గారు చూచాడు. యోహాను గారు దాని సౌండ్ విన్నాడు. అదంతా కూడా ఐరన్ లాగా కవర్ చేసి ఉంది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో, మరి రాబోయే రోజులు ఏంటి? రాకడ రోజులే. ఇప్పుడు రాకడా అంటాం కదా. అంటున్నానా అంటలేదా? మీరు అంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను అలాగే ఉంటాను. నేడే ప్రభువు వాచు వాడే ధన్యోడు. నీకు పంపిస్తాను. నేడే ప్రభువు ప్రభువు కూడా మేఘా మేకి వెళ్ళ కుండానుండాడు. యేసు ప్రభువు వాచుచున్నాడిదిగో వినరండి. నువ్వు రెడీ అయినప్పుడు చెప్పు. దేవుని రాకడను ఎవరైతే రాకడని కలవరిస్తూ ఉంటారో వాళ్ళకి రాకడ విషయాలన్నీ అందుతూ ఉంటాయి.
అర్థమైందా? రాకడ తలంపు కానీ ఆలోచన కానీ ఆ విషయం కానీ అవసరం లేనోడికి దేవుడు వాడికి ఎందుకు చెప్తాడు? చెప్పడు దేవుడు. రాకడ తలంపులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి రాకడ సూచనలు కూడా అలానే లభిస్తాయి. మీ అందరికీ నేను ఒక గిఫ్ట్ ఇస్తాను ఇవాళ. గిఫ్ట్ అంటే ఒక వీడియో చూపిస్తాను మీకు. చాలా మీరు అందరూ సంతోషపడతారని అనుకుంటున్నాను. ఇది వాస్తవానికి ఇలాంటివి ఆదివారం నాటికి దాచి ఉంచాలి, కానీ ఇవాళ నాన్నగారు పుట్టినరోజు కదా, మీకు సుదర్శనయ్య గారు బర్త్డే గిఫ్ట్ కింద నేను మీకు ఒక వీడియో ఇవ్వబోతున్నా. ముందు మిడతల గురించి వినేద్దాం. అది విన్న తర్వాత మీరు ఏం గుసగుసలాడతారు నాకు తెలుసు. సో వీటికి రూపములు, దేవుని బిడ్డ. మరి ఈ మిడతలు మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను, ఏర్పాటు చేయబడిన మిడతలుగా కనబడుతూ ఉన్నాయి. మనుష్యులకు హాని చేయుట, మనుష్యులను ఇబ్బంది పెట్టుట వాటి యొక్క పని. అయితే మనం క్రింద వరకు 10 వచనం చదివేయండి ఒకసారి, ఆ తర్వాత చెప్తాను. తేళ్ల తోకల వంటి తోకలును కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు అంటే వాటికి అధికారం ఉండెను. వినండి, ఇప్పుడు డ్రోన్ ద్వారా బాంబులు పేలుస్తారు, అదొకటి. రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ ద్వారా కొన్ని చిన్ని పదార్థాలను చిమ్మిస్తారనమాట. అవి మనుషులకు తగిలినప్పుడు 5 నెలల వరకు నువ్వు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, కరోనా వచ్చింది మినిమం ఇన్ని రోజులని ఉంది కదా, నువ్వు ఎంత గొప్ప హాస్పిటల్లో చేరినా, నువ్వెంత ఇంజక్షన్లు చేయించుకున్నా, కరోనా అంటే ఎన్ని రోజులు మర్చిపోయారు ఇప్పుడు 14 రోజులు నువ్వు క్వారంటైన్లో ఉండాలా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలా అని ఉంది కదా. అలా దీని అటాక్ కానీ జరిగిందంటే 5 నెలలు ఐసోలేషనే గతి. ఈ 5 నెలలు మరి దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ట్రీట్మెంట్ ఏమి ఉండదు. ఆయన దుర్లుతూ ఉంటారన్న, మంచం మీద పడుకుంటే మంచం లేదు కింద దుర్లుతూ ఉంటాను నేను. ఎందుకంటే ఆ నొప్పి, ఆ సలుపు, ఆ బాధ అలాంటిది. లేకపోతే ఐగుప్తులు వచ్చినట్టు మిడతలు వచ్చి మనుషులను కుట్టడం ఏంటమ్మా? మిడతలు వచ్చి మానవులను 5 నెలల బాధ పెట్టడం ఏంటమ్మా? కాదు. ఇదంతా కూడా ఎవరు చేస్తారు అని అంటే ఒక ఆయన ఉంటాడు వెనకాల నడిపించేటువంటి ఆయన. 11 వచనం, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఒక్క నిమిషం, ఎవరున్నారండి? పరలోకపు దూత కాదు, పాతాళపు దూత. ఈ మిడతలు అనే ఈ జీవులపైన, ఈ వస్తువులపైన ఒకవేళ డ్రోన్ అని ఇవాళ మనం ఫిక్స్ అయిపోతే, ఈ డ్రోన్లో ఆపరేట్ చేసేవాడు ఒక పాతాళపు రాజు అంట. వాడు అండర్ గ్రౌండ్ నుండి వీటిని ఆపరేట్ చేస్తాడు. సడన్గా పొగలేచినట్టుగా, ఈ డోములోంచి వెళ్ళిపోయినట్టుగా అవన్నీ ఒకేసారి బయటకు వస్తాయి. దేవుని బిడ్డ, మానవులను బాధ పెట్టడానికి, మానవులను కుట్టడానికి, శ్రమ పెట్టడానికి, జబ్బుల పాలు చేయడానికి, 5 నెలలు ఒక్కొక్కడు కదలకుండా మెదలకుండా చేయడానికి. అంటే ఇదంతా ఎందుకు రాయించాడు? ఒరే వాడి బారిన పడకండి, వాడి చేతిలో చిక్కుకోవద్దు, మీరు ముందే బుద్ధి తెచ్చుకొని పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడండి అని ఒక హెచ్చరిక అనమాట ఇది. వీటిపైన ఎవడున్నాడు? పాతాళపు చెప్పాలి, పాతాళపు దూత. అందరూ కూడా ఈ ప్రకటన గ్రంథం 9, 11 ఒకసారి చదువుకోండి. మీకు పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. పాతాళపు దూత వీటి మీద రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోను అని పేరు. ఇంకో పేరు
అపోల్లోయోను. అపోల్లోయోను. ఇక్కడతో కొంచెం ఆగుదాం. పిల్లరా, అబద్ధోను అనగా అర్థం ఏంటంటే నాశనము. నాశనము. నీ బైబిల్లో రాసేసుకో, నోట్స్లో రాస్తే ఏ నోట్స్లో ఉందో నువ్వు నెతకాల. అపోల్లోయోను అనగా నాశకుడు లేక పాతాళపు దూత. పాతాళపు దూత. ఇది ఆషామాషి వాక్యం కాదు, నీకు అస్తమానం దొరికే వాక్యం కాదు. నువ్వు నేర్చుకుని 10 మందికి చెప్పాలా. దేవుని బిడ్డ, ఇప్పుడు మిడతల వంటివి భూమిలో నుండి వచ్చాయి అని రాశాడు కదా, అవి ఖచ్చితంగా మిడతలు కాదు అని నేను అన్నాను కదా. మరి నా స్టాండ్ ఏంటో నేను చూపిస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 27 వచనంలో నువ్వు రాసుకో, అక్కడ బైబిల్లో రాసుకో. మిడుతలకు రాజు లేడు ఉంది. ఒకవేళ పిచ్చుకలకు ఉంటాడేమో, కాకులకు ఉంటాడేమో, పక్షులకు ఉంటాడేమో, ఎవరికైనా ఒకవేళ ఉంటాడేమో, చీమలకైనా ఉంటాడేమో, కానీ మిడతలకు రాజు లేడు, ఉండడు కూడా. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ మిడతలకు ఎవడున్నాడు? పాతాళపు రాజు ఉన్నాడు. అంటే రాజు ఉన్నాడు గనుక, సొలొమోను మాటలు నిజమే గనుక, పాత నిబంధన నిజమే గనుక ఇవి మిడతలు కాదు. మరి ఏంటివి అంటే మిడతల్లాగా కనబడుతూ ఉన్నటువంటి జీవులు, మిడతల్లాగా కనబడుతూ ఉన్నటువంటి మెషిన్లు. ఇప్పుడు మనం ఒక 5 ఏళ్ల క్రితం డ్రోన్ తీసుకెళ్ళి పల్లెటూరులో ఎగరేసాం అనుకోండి. పల్లెటూరులో ఎగరేసాం, అప్పటికి డ్రోన్ అంటే వాళ్ళకి తెలియదు పాపం. అక్కడ ఎగరేసాం మనం. ఎగరవేస్తే వాళ్ళు ఏంట్రా ఇది అని అడిగితే ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఏమంటారండి? ఏమీ అనరు, అనకండి, ఏదోటి అంటారు. ఇదేదో విమానంలో ఉంది, చిన్న విమానంలో ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, గాలి ఎగురుతుంది అని ఎంతగా ఏదోటి చెప్పుకుంటారు. మరి ఈ కాలంలో ఉన్న మనుషులే ఖచ్చితంగా చెప్పలేనప్పుడు మరి 2000 సంవత్సరాల క్రితం చూసినటువంటి దైవజనుడు ఖచ్చితంగా ఎలా చెప్పగలడు దాని పేరు? అంటే డ్రోన్ అనే పేరు ఇప్పుడు పెట్టుకున్నటువంటి పేరు, కానీ ఇది ఎప్పుడో దేవుడు చూపించాడు. అంటే ఆ రాకడ నాటికి 7 ఏళ్ల శ్రమకాలం నాటికి ఎంత అడ్వాన్స్డ్వి వస్తాయో మనం చెప్పలేం. ప్రతిదీ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. అందుకనే అమ్మా, బైబిల్ అర్థం కావాలంటే ముందు నువ్వు అప్డేట్ అవ్వాలా. నువ్వు అప్డేట్ అవ్వకుండా నీకు బైబిల్ అర్థం కావాలంటే అర్థం కాదు. పాదిరి అప్డేట్ అవ్వాలా, సంఘం అప్డేట్ అవ్వాలా. మరి ఒకప్పుడు ఓన్లీ ఫోన్ మాట్లాడడానికే సెల్ ఫోను, ఇవాళ అందులో కెమెరా వచ్చింది, స్క్రీన్ వచ్చింది, అందులో ఎన్నో వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఆ ఫోటోలు వచ్చాయి, వీడియోలు వచ్చాయి, సినిమాలు కూడా చూస్తున్నారు. అంటే మనుషులు అప్డేట్ అయ్యారు, అవుతున్నారు. అలాగే సంఘము కూడా అప్డేట్ అవ్వాలి. ఏ సంఘం అయితే అప్డేట్ అవుతూ ఉంటుందో ఆ సంఘమే పరలోకం వెళ్తుంది. లేదండి మేము ఇంకా మాకు ఓన్లీ మాట్లాడుకునేదే ఉందండి, మాకు ఇంకా వేరే ఏమీ లేవండి, అందులో ఫోటోలు కానీ మెసేజ్లు కానీ మాకు ఏం తెలియదండి అని అంటే నువ్వు అప్డేట్ అవ్వలేదు. భక్తిలో కూడా నువ్వు అప్డేట్ అవ్వలేదు కనుక అక్కడికి వెళ్ళలేవు నువ్వు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని బిడ్డ, రాకడ జరిగిపోయిన తర్వాతట పలానా సంఘవారు అందరూ వెళ్ళిపోయారు. మీరు జస్ట్ వినండి, నా దగ్గర ప్రూఫ్ పొందలే. పలానా సంఘవారు అందరూ వెళ్ళిపోయారు, మరి మన సంఘంలో చాలామంది మనం ఉండిపోయాం కదా. చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఉండిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఒకసారి పాస్టర్ గారిని ఇప్పుడు పాస్టర్ వెళ్ళాడా? వెళ్ళలేదు, ఆడి ఉండిపోయాడు. నడవండి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఏమయ్యా, వాళ్ళ సంఘంలో అందరూ వెళ్ళిపోయారు, ఆ పాస్టర్ ఏమో బాగా అప్డేట్ అయి చెప్పాడు, మరి నువ్వు మాకు ఇవన్నీ చెప్పలేదు కాబట్టి మేము ఉండిపోయేవలసి వచ్చింది అని అంటే ఈ పాస్టర్ అనుకుంటాడు, ఇప్పుడు దాకా ఐగరు సార్ అని అన్న దండాలిట్టిన వాళ్ళు అందరూ ఇప్పుడు మనల్ని చితకూడేలా ఉన్నారు అని చెప్పేసి
ఏం చేస్తారంటే వీళ్ళు, ఐడియా లేదా? అయ్యగారు ఎప్పుడో చెప్పేశారు ఇదంతా, నేను కొత్తగా చెప్పట్లా. బూటకపు బోధకులు పోయి పర్వతాల ఏం చేస్తారంట? అప్పుడు అలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే అమ్మగారిని ఆ పక్క నుంచి ఇలా వచ్చామని చెప్పేసి జంప్ అయిపోతారనమాట, కొండలోకి పోతారట, పర్వతాల చాటున దాక్కుంటారట. ఎందుకు? అప్డేట్ అవ్వకపోతే. దేవుని బిడ్డ, మిడతలకు రాజు లేడు, కానీ ఇవి మిడతలు కాదు కనుక, ఇది సాతాను దండు కనుక, 7 ఏండ్ల శ్రమకాలములో జరిగేటువంటి ఒక సంఘటన కనుక, దేవుడు ఐగుప్తులో మామూలు మిడతలను పంపినట్టుగా రేపు మిడతలను కానీ పంపిస్తే పాయిజన్ జల్లి, మందు జల్లి, స్ప్రేలు కొట్టి వాటిని చంపేస్తారే తప్ప వాటిని మనుషులు రానిస్తారా? ఇళ్ళ దాకా రానిస్తారా? రానివ్వరు. సరే, ముగింపులో మనం ఒక మాట చెప్పుకుందాం. ఈ మిడతలకు రాజు లేడు అని సొలొమోను చేత దేవుడు బలంగా రాయించాడు. రాజు ఉంటే మీరు ఈ పక్కకి వెళ్ళండి, మీరు ఆ పక్కకి వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్తాడు రాజు ఉంటే. రాజు లేకపోతే అమ్మా ఎవరిష్టం వారిది. ఇశ్రాయేలు ఇల్లు అనుకో, నేను నాయకుడిని కనుక నువ్వు ఈ సీట్లో కూర్చో, నువ్వు ఈ సీట్లో కూర్చో, నువ్వు ఆ సీట్లో కూర్చో, నువ్వు వెనకాల కూర్చో, పేరున అక్కడ గడి కోపం మొత్తం ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది. ఎక్కేసి ముందు చూసుకో, ఎక్కేసి ఒకసారి కూర్చున్న తర్వాత నువ్వు లేచి వెనక్కి వెళ్ళమంటే ఈవిడ వెళ్దావు. నా దగ్గర రాయమండ్రిలోనే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ఒక లిస్ట్ ఉంటుంది. ఇక్కడ ముందు ఎవరు డబ్బులు కట్టారు, ముందు మనల్ని వరుసగా ఎవరు వచ్చారు, ఆ లిస్టు ప్రకారంగా అక్కడ వేస్తాం సీట్లు. ఒక నాయకుడు ఉంటే జరిగేది, నాయకుడు లేకపోతే ఇప్పుడు ఈ మిడతలక ఎవడున్నాడట? వీడు అంటాడు, మీరు లాలా చెరువు సైడ్ పోండి సార్, మమ్మల్ని ఎటు వెళ్ళమంటారు, మీరు అటు పోండి అని అంటాడు. మరి మమ్మల్ని ఎటు, మీరు గోకారం బస్ స్టాండ్ సైడ్ పోండిరా. మరి మమ్మల్ని ఎటు, మీరు కోటుబుల్ బస్ స్టాండ్ సైడ్ పోండి. ఇదంతా ఎవడు చెప్తాడంటే ఆ రాజు. ఏ ప్రక్కన మనుషులు ఉన్నారు, ఎవరెవరిని బాధ పెట్టాలి, ముద్ర లేని వారి మీదకే వేయాలి మీరు, ముద్రున్న వారి జోలికి మీరు వెళ్ళకూడదు. దేవుని బిడ్డ, ఈ రాజు ఆజ్ఞ ప్రకారంగా 7 ఏండ్ల శ్రమ కాలంలో ఈ సంఘటన జరగబోతుంది. అందుకనే దేవుడు వేరే విషయాలు రాత్రి 16వ అధ్యాయంలో 2 వచనాల్లోనే ఉంటుంది, బొక్కుదొద్దుర్లు. కానీ మిడతల స్టోరీ అంత పొడుగు రాయించాడు, ఎందుకంటే అది అర్థం కావాలి. అది ఒరిజినల్ మిడత అయితే ఇంత రాయిన అక్కర్లా. సో ఈ మిడతలు మిక్కిలి బాధాకరమైనవి. ప్రియులారా, ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను. ఈ 9వ అధ్యాయము 16-17 వచనాలు చక్కగా చదవండి నెమ్మదిగా. దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడు. 9వ అధ్యాయము. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. వాటికి సింహముల తలల వంటివి, ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. ఒక్క నిమిషం. వాటి నోళ్ల నుండి అగ్ని దోమ గంధకములు బయలువెడలుచుండెను. ఇప్పుడు చిన్న మాట, చదవడం ఏదైనా చదవచ్చు, చదివితే అర్థం అవ్వాలి కదా. చదివితే అనుమానం కూడా రావాలా, డౌట్ లేకపోతే నీకు బైబిల్ అర్థం కాదు. ఇప్పుడు మిడత నోట్లో నుంచి అగ్గి రావడం ఏంటమ్మా? కొంచెం బొర్రెట్టు ఆలోచించు. అవేమో మిడతలు అంటాడు ఆయన. ఇప్పుడు మిడత నోట్లో నుండి ఏమొస్తుందట? అగ్ని దోమ గంధకము బయలువెడలుచుండెను. మిడత లోపలే ఇవన్నీ ఉంటాయా? మిడత లోపల అగ్ని ఉంటుందా? ఈ డ్రోన్లో నుండి ఉపయోగించేటువంటి విషయాలు చాలా డీప్గా వెళ్ళాలి. అది ఇప్పుడు మనకు అంత టైం లేదు. దేవుని బిడ్డ, అందుకే నిర్గమాకాండం ధ్యానించడం అని అంటే ఒక రీతిగా నేను అనుకుంటాను,
ఒక ప్రకటన గ్రంథాన్ని రివిజన్ చేసుకుంటున్నాము అని అనుకుంటాను నేను. దాన్ని పనిగొట్టుకుని చెప్పక్కర్లా. ఆత్మ నడిపింపు ఉన్న బోధకునికి ఇవన్నీ ముందుగా తెలుసుంటాయి. సో మిడత నోట్లో అగ్ని ఉండదమ్మా, మిడత నోట్లో సల్ఫర్ ఉండదు, గంధకం ఉండదు. నువ్వు ఎవరికైనా బయట చెప్పి అడిగితే నవ్వుతారనమాట. గనుక ఇది మిడత కాదు, కానీ చూడ్డానికి ఒకే గుంపుగా రావడంతో ఇదేదో మిడతల దొండు అని అనుకున్నాడు ఆయన. మిడతే అని రాశాడు. ఐగుప్తులో ఆ రియల్ కప్పలు, రియల్ జీవులు వచ్చి ఇబ్బంది పెట్టినట్టుగా మరి ఈ కాలంలో అంతా ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఇంటెలిజెంట్ నడుస్తుంది కనుక దేవుడు దాన్నే వాడుకుంటాడు. అంత్యక్రీస్తు దాన్నే వాడుకుంటాడు. ఈ నిర్గమకాండం ధ్యానించడం ద్వారా అలాంటి శ్రమల పాలు కాకుండా వధువు సంఘముగా సిద్ధపడి మేఘమెక్కేటువంటి భాగ్యము ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.